నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్‌లో ఆల్రెడీ పెన్షన్ అయితే ఇస్తున్నారు కదా! వృద్ధాప్య పెన్షన్, దివ్యాంగుల పెన్షన్ అలాగే ఒంటరి మహిళల పెన్షన్ కూడా ఆంధ్రప్రదేశ్‌లో ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇందులో అనర్హులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళను తొలగిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చెప్తూ ఉందన్నమాట. అంతేకాకుండా విజయవాడ వరద బాధితులకు సంబంధించి ఈ నెల 25న వారికి ఆర్థిక సహాయం అయితే ఇవ్వనున్నారన్నమాట. అయితే ఎంత అమౌంట్ ఇస్తారు అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ నెల 25న వరద బాధితులకు సాయం అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది. భారీ వర్షాలకు వరదల్లో నష్టపోయిన ప్రజలకు ఈ నెల 25న నష్టపరిహారం పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. వరద ఇళ్లలో గ్రౌండ్ ఫ్లోర్ మునిగిపోతే 25,000 రూపాయలు, మొదటి ఆ పై అంతస్తు ఉన్నవారికి 10,000 రూపాయలు అయితే వాళ్ళ అకౌంట్ లోనైతే జమ చేయడం జరుగుతుంది. చనిపోయిన పశువులు, నష్టపోయిన వ్యాపారులు, వాహనాలు దెబ్బతిన్న వారికి, పంట నష్టపోయిన వారికి కూడా ఈ నెల 25వ తారీఖునైతే డబ్బులు అయితే వాళ్ళ అకౌంట్ లోనైతే జమ చేయడం జరుగుతుందని ముఖ్యమంత్రి గారు అయితే చెప్పడం జరిగింది అనమాట. కొత్త పెన్షన్లను అక్టోబర్ నుండి అందిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చెప్తుందన్నమాట. గతంలో తొలగించిన లక్షల మంది లబ్ధిదారుల వివరాలను సేకరించడం జరిగిందని, వాటిని త్వరలోనైతే వెల్లడించడం జరుగుతుందని ఆయన చెప్పడం జరిగింది. ఆ గ్రామ సభలు నిర్వహించి 6 అంచెల తనిఖీ తర్వాత వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కొత్త పెన్షన్స్ అనమాట. అయితే ఎవరైతే అనర్హులు ఉంటారో వాళ్ళను గుర్తించి వాళ్ళ పెన్షన్ అయితే రద్దు చేయడం జరుగుతుంది. సచివాలయాల్లో జాబితాను ప్రదర్శించి అనర్హుల నుంచి వివరణ తీసుకుంటామని ఆయన చెప్పడం జరిగింది. కేబినెట్ సబ్ భేటీ దీనిపై త్వరలో విధి విధానాలు ప్రకటించే అవకాశం ఉందని ఆయన చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో ఎవరైతే అనర్హత కలిగి పెన్షన్ తీసుకుంటూ ఉన్నారో వాళ్ళ పెన్షన్స్ అయితే తొలగించడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్ లోనే అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.